ఈరోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి పత్రికా సమావేశానికి మా టీపీసీసీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ గారు కూడా రావడం, మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పండిత్ పవన్ గౌడ్ గారు, నారాయణ గారు, శంకర్ గారు, మురళి గారు, మిగతా నాయకులందరికీ, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు 3 రోజుల కిందట మాట్లాడుతూ మా వినయ్ కుమార్ రెడ్డి గారి గురించి ఆయనని ఇక్కడ ఎవరు గుర్తుపట్టరు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరు గుర్తుపట్టరు, ఎవరిని గుర్తుపట్టరు అనేది ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. వినయ్ కుమార్ రెడ్డి గారు 12 నుంచి 15 సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 2 సార్లు అసెంబ్లీకి కాంటెస్ట్ చేసినటువంటి నాయకుడు. మరి నీ చరిత్ర ఏంది ఇక్కడ? ఎన్ని రోజుల కింద, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నావు? అంతకుముందు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేసినావు అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పేసి సందర్భంగా నేను నీకు తెలియజేస్తావు. ఈరోజు వినయ్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజలలో ఉంటూ, ప్రజలలో తిరుగుతూ వారి సమస్యల్ని తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పరిష్కరిస్తున్నాడు కూడా. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మొన్నటికి మొన్న మా ప్రభుత్వం ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ కానివ్వండి విషయంలో వినయ్ కుమార్ రెడ్డి గారి కృషి ఏంటి అనేది ఇంతకుముందు చెప్పినాం. ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. నువ్వు ఏ పని చేయకుండా నేను చేస్తున్నా అని పత్రికల ద్వారా ప్రకటించుకోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇది చాలా సిగ్గుచెడు విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రజల్లోకి వెళ్ళి వినయ్ కుమార్ రెడ్డి గారు లబ్ధిదారుల ఎన్నిక విషయంలో కానివ్వండి, వాళ్లకు కాలనీలలో, వాళ్ళ ఊళ్ళల్లో ఏవైతే బీటీ రోడ్లు, డ్రైనేజీలు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు ఆయన కష్టపడి తిరుగుతూ ఉంటే ఆయనని చూసి కాపీ కొట్టి ఒక్కరోజు ప్రజలలోకి వెళ్ళి మొత్తం నేనే చేసిన అని చెప్పుకోవడం. నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిపించావు ప్రజలు, దానికి నువ్వు ప్రజలకు ఏం చేయాలి? నీకేంటి, ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నీకు ఉంటుంది. ఆ అవకాశాన్ని నీ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి, ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడాలి. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఇచ్చిన టైంలో నాకు అక్కడ మర్యాద ఇస్తలేరు, నాకు ఒక గౌరవం దొరకలేదు. ఇదా నువ్వు మాట్లాడాల్సింది? నీకు విలువ, గౌరవం అనేది అసెంబ్లీలో మాట్లాడితే దొరికేది కాదు, డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు. అది నీ యొక్క ప్రవర్తన, నువ్వు చేస్తున్న పనిని బట్టి నీకు విలువ, గౌరవం, మర్యాద అనేది దొరుకుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తా ఉన్నా. సరే, నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక వ్యాపారవేత్తగానో లేదంటే ఇంకా ఏదో దారినో రాజకీయాలకు వచ్చినావు. నీ అదృష్టం బాగుంది, ప్రజలు నీ మాయ మాటలు, కట్టుకథలకు నమ్మి నీకు అధికారం ఇచ్చింది. ప్రజలకు నువ్వు ఎట్లాగూ ఏం చేయలేకపోతున్నావు. కనీసం నీకోసం కష్టపడ్డ కార్యకర్తల కన్నా ఏమన్నా చేసినావా? రాజకీయాలకు వస్తూనే ఒక పెద్ద ఫ్లెక్సీలు కట్టేసుకున్నావు. ఒక స్వచ్ఛంద సంస్థని పేరు మీద పైడి స్వచ్ఛంద సంస్థను పెట్టుకున్నావు. ఒక పక్కకు నీ ఫోటో, ఒక పక్కకు నీ కూతురు ఫోటోని పెట్టేసినావు. గోరంత సహాయం, కొండంత అండ అని పెట్టినావు. ఎటుపోయింది నీ గోరంత సహాయం? ప్రజలకు కాదు,
కనీసం నీ కార్యకర్తలకు నీతో పనిచేసిన వాళ్ళు ఎంతమందికి నువ్వు సహాయం చేసినావు, ఏ రకమైన నువ్వు సహాయం చేసినావు, ఆ విషయాలని ఒకసారి మీరు పత్రికాముఖంగా అందరి మీద, వినయ్ రెడ్డి గారి మీద ఇంకోటి మాట్లాడడం కాదు, నేను నా కార్యకర్తలకు నా ప్రజలకు ఈ పని చేసిన అని చెప్పేసి చెప్పండి. నెక్స్ట్ ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ప్రజలలో ఉన్నప్పుడు ఇంకొక నాయకుడికి ఇది లేదు, ఇంకొక నాయకుడికి అది లేదు అనేది చెప్పడం కాదు. నేను నా ప్రజల కోసం నేను ఈ పని చేసిన, ఈ మంచి పని చేసిన అనే ప్రజలకు తెలియజేయండి. ఇంతవరకు ఎక్కడ కూడా నేను ఈ మంచి పని చేసిన, దీనివల్ల ఓ 10 మందికి ప్రయోజనం కలిగింది అనే మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఒకటి చెప్తా ఉన్నా, పరుల గురించి మాట్లాడే ముందు నువ్వు ఏం చేస్తున్నావు అనే దాని మీద మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు, మీకు ఒక ఎంపీ ఉన్నాడు అరవింద్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మీరు ఎంపీ ల్యాడ్స్తోని ఆర్మూర్ నియోజకవర్గానికి ఏం చేసిండ్రు? మరి కేంద్రం నుంచి మీరేమన్నా ప్రత్యేకమైన నిధులు తీసుకోరాగలిగినారా? అక్కడ మామిడిపల్లి దగ్గర జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ సంవత్సరాల కొద్ది హైవే మీద లక్షల మంది రాకపోకలు జరుగుతున్నాయి. ఇక్కడ నిజామాబాద్ గంజుకు ఎన్నో వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ వడ్ల లోడుతో పోతా ఉన్నాయి. ఎంతో ఇబ్బంది అవుతున్నది. కనీసం మీకు కళ్ళకు కనబడట్లేదా? అది చాలా సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో, ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు. వాటినన్నిటినీ పరిష్కరించే విధంగా ఏ రకంగా మీరు పరిష్కరించగలుగుతారు, కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తారు, మేము తీసుకొస్తున్నాం, మేమేం చేస్తున్నాం, దానికి దీటుగా మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని మేము ఇప్పుడు చెప్తున్నది మీరు మాట్లాడిన దానికి మేము స్పందిస్తూ మాట్లాడుతున్నాం. రాబోయే రోజులలో ఇలాంటి ప్రకటనలు కానీ ఇలాంటి ఆరోపణలు కానీ చేసినట్టయితే ప్రజలలో మీకు లేదు, ఇప్పుడు అంటున్నారు ఇంకొకటి, ప్రజలలో అందరు ఎక్కడికక్కడ మీకు నిలదీసే రోజులు కూడా ముందున్నాయని చెప్పేసి చేస్తావు. ఎక్కడ నీ ఇండ్లు? గ్రామానికి 10 సొంత డబ్బులతో కట్టిస్తున్న ఇండ్లు ఎక్కడ? ఇంకా భూమి పూజ ఎన్ని గ్రామాలలో చేసినావు? ఈ విషయం మీద మీరు కొద్దిగా ప్రయత్నం చేసి అది ప్రజలకు ఇల్లు కట్టించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఎక్కడ కూడా ఏ గ్రామంలో పోయినా కూడా మహిళలు మిమ్మల్ని నిలదీసే టైం దగ్గరలో ఉన్నది. కాబట్టి మీరు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేయండి. మీతోని చాతనైతే ఏదైనా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. కానీ మా పైన, మా నాయకుల పైన అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి మీ నాయకుల దగ్గరనో లేకపోతే మీ పత్రికా ముఖంగా మాట్లాడి హీరో అయిపోతామని అనుకుంటే నువ్వు జీరో అయిపోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మా గౌరవ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. దానికి ఈరోజు మేము పత్రికా విలేకరుల సందర్భంలో ఖండిస్తున్నాం. ఆయన ఏదైతే మేము అభివృద్ధి చేసిన పనులు, ఆయన ఒక రెడీమేడ్ నాయకుడు. కార్యకర్త నుంచి వస్తే కార్యకర్తల ఇబ్బందులు తెలుస్తాయి, ప్రజల ఇబ్బందులు తెలుస్తాయి. మరి అన్ని మేము తెచ్చింది మేమైతే నేను తీసుకొచ్చిన అని పేపర్లు చూపించేసి చెప్పుకోవడం అది విడ్డూరం. మీరు ఎమ్మెల్యే హోదాలో మీరు అడగడం ధర్మం, మేము ఇవ్వడం మా ధర్మం. కాబట్టి ఇచ్చింది మేము చెప్పుకోవడంలో మాకు అర్హత ఉంటది కదా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంత ముందే చెప్పారు, ఎక్కడైతే ఓడిపోయిన ఎమ్మెల్యే స్థానంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు ఉంటారా గర్వంగా చెప్పిండ్రు. ఆయన ప్రతి నిత్యం ప్రజలలో ఉంటున్నాడు. ఆయనను చూసి మీరు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఏనాడైనా కానీ ఈ నియోజకవర్గాలలో 3 మండలాలలో ఏ ఒక్క ఊరు గ్రామం తిరిగినా సగం 25% గ్రామాలు కూడా నువ్వు తిరిగి అభివృద్ధి ఏమి నడుస్తుందని విశ్లేషణ చేసుకోలేకపోతున్నాం. మరి అట్లాంటిది మా యువ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారు అనునిత్యం నెలలో 20 రోజులు మన కాన్స్టిట్యూన్సీలో ఉంటూ ప్రతి చిన్న పెద్ద పనికి ఎవరైనా కార్యకర్తల నుంచి వస్తే ప్రజల దగ్గరికి క్షుణ్ణంగా ప్రతి ఊరు వాడ తిరిగి, మన ఆర్మూర్ పట్టణంలో అయితే 36 వార్డులలో మొత్తం 90% వార్డులు తిరిగి
ఏ వాటిలో ఏం అవసరం ఉన్నది, ఏం కావాలని చెప్పేసి క్షుణ్ణంగా స్టడీ చేసుకొని ఈ అభివృద్ధిలో మేము ఉంటాం, ఒకసారి ఓడిపోయినా కానీ మీ నిరంతరం మీ సేవలు ఉంటాయని చెప్పేసి పబ్లిక్ లో ఉంటున్నా ఆనాడు ఆయన. నువ్వు ఇసున్న పిండి మీద గీతలు గీసినట్లు అన్ని ఆయుధం మీద వచ్చేసి ఇది నేను చేసినా నువ్వు చేసినా చెప్పుకుంటే ప్రజలు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల ఇందాక సాయిబాబు గౌడ్ చెప్పినట్లు ప్రజల మనోభావాలను తీసుకోవాలా తప్ప నన్ను గుర్తిస్తలేరంటే ఇప్పుడు 16 నెలలు అయింది, ఇంకొక 6 నెలల్లో మీ ఎవరు అనే పరిస్థితి దిగజారిపోతున్నారు. కొద్దిగా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యే గారు మీరు ప్రజలకు పనిచేయండి, ఎంపీ గారు నిధులు తీసుకురండి. ఆర్మూర్లో మాకు పట్టిన పీడ ఏంటంటే ఓ ఎంపీ మాకు సరే లేకపోవడం. 2 దశాబ్దాలు నడుస్తున్నాయి, ఏనాడు కూడా ఆర్మూర్లో ఒక ఐడెంటిఫై ఇది చేసినా చేసి చూపించమని చెప్పండి అరవింద్ గారు. రైల్వే లైన్లకు సర్వేలకే పోతుంది తప్ప ఏనాడు కూడా పెద్దపల్లి లైన్ తీసుకెళ్ళమని చెప్పండి, ఒక పేరు ఉంటుంది. అది లేదు. మొత్తం సోషల్ మీడియాలో కూర్చుండేది, సోషల్ మీడియాలో విమర్శలు చేసేది, ఇద్దరు మాట్లాడితే హిందూ మతం మతాలు చిచ్చుకొట్టి మత ద్వేషాలకు ప్రేమించదు తప్ప మనమంతా ఒకటే. నేను నా బాధ్యత కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసే బాధ్యత అని ఏనాడైనా ప్రజలకు తిరిగిన దాఖలు ఉన్నాయని చెప్తా ఉన్నాను. మమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము వాడు తిరుగుతున్నాం కాబట్టి మొన్న వాటిలో పోయి తిరుగుతున్నాము. మేము పత్రిక పేపర్ పట్టుకొని ఒక రోజు తిరిగి అది ఎందుకు తిరుగుతున్నారంటే ఇంకా పబ్లిక్ లో వ్యతిరేకత వస్తుందేమో అని, నేను తిరగకపోతే పరేషన్ అవుతుందేమో అని చెప్పేసి బాధకు తిరిగినట్లు నడుస్తున్నారు. కార్యకర్తల దగ్గర కూడా పోలేని పరిస్థితి. ఒక ఎంపీ అయి ఉండి ఆర్మూర్లో కార్యకర్తలతో 2 నెలల కూర్చొని మాట్లాడినరా. ఒక ఎమ్మెల్యే గారు కూడా కార్యకర్త నీళ్ళకి పోయినరా, మంచి చెడులు చూసిర్రా. అది ఏది లేదు. విమర్శలు చేయడం అంటే ఆయన 3 పర్యాలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఆయనని గోవిందపేట దాటితే గుర్తించాలంటే వ్యక్తిగత విషయాల జోలికి పోవద్దు, రాజకీయాల అభివృద్ధి మీదే మాట్లాడాలా. నీ సూచన అంతా రాజకీయ అభివృద్ధి మీద ఉండాలా, నియోజకవర్గ డెవలప్మెంట్ మీద ఉండాలా, కానీ వ్యక్తిగత విషయాలకు ఆయన చెల్లడు ఈయన చెల్లడు అంటే మీరు చెల్లకుండా అయిపోతారని చెప్తా ఉన్నాను. ఈరోజు ఆర్మూర్ పివిఆర్ భవన్ లో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో మీడియా మిత్రుల సమావేశం జరగడం, అందులో భాగంగా ఏదైతే పైడి రాకేష్ రెడ్డి గారు గెలిచిండ్రే అనుకుంటా, గెలిచిర్రు. కానీ ఆయనకి ఇంకా గెలినట్లే ఉన్నది కాబట్టి ఓడిపోయినాడు నువ్వు గెలిచినావు, అది ఇంకా నీకు జ్ఞాపకం వస్తలేదు, గెలిచినావు ఓడినట్లే లెక్క. అయితే నీ గురించి 2 ప్రస్తావనలు. నువ్వు మా నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడినావు. ఏదైతే డిచ్పెల్లి దాటితే గుర్తుపట్టారు అంటున్నారు. ఎస్, డిచ్పెల్లి దాటితే గుర్తుపట్టకపోవచ్చు. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ లా ప్రతి గడపకు మా వినయ్ కుమార్ రెడ్డి గుర్తు. నువ్వెట్లా గుర్తు? డిచ్పెల్లి దాటిన తర్వాత ఎమ్మెల్యేగా గుర్తు కావు. అదేదో దందా అది అంటారు, అవి మాధ్యమాలలో చూసినా. అది ఏమో అమ్ముతారు, ఏమో ఉంటాయి అంటారు, నాకు తెలియదు, ఆడదాకా పోను. అయితే నీకు 2 చెప్తున్న పాయింట్లు. ఒకటి గుర్తుంచుకో, బీజేపీలో ఉన్నావు కదా, నీ కన్నా సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ అడుగు చెప్తాడు వినయ్ కుమార్ రెడ్డి అంటే ఎవరో. ఆర్మూర్ నియోజకవర్గంలో భారతదేశంలో లేని, ఏ రాష్ట్రంలో లేని తెలంగాణలో ఆర్మూర్ నియోజకవర్గంలో 25 పైచిలకు శివాజీ విగ్రహాలు పెట్టించిన ఘనత వినయ్ కుమార్ రెడ్డిది. ఆ వినయ్ కుమార్ రెడ్డి గురించి అడుగు శివాజీని. నీ హిందూ నాయకులు కదా వాళ్ళని అడుగు. వినయ్ కుమార్ రెడ్డి అంటే ఎవడో చెప్తాడు. రాకేష్ రెడ్డి గారు, మీ ఎంపీకి అడగన్నా 32,000 పైచిలకు మెజార్టీ ఇచ్చి కాలికి గజ్జ కట్టుకొని ఆర్మూర్ నియోజకవర్గంలో గెలిపిస్తే ఏం చేస్తున్నాడు మీ ఎంపీ? ఒక్క ఫండ్ కూడా రాడు. కవితమ్మ పేరు మీద తెచ్చిన బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేసి సప్పట్లు కొట్టించుకుంటారు. మీ బీజేవైఎం కడుగు, మీ ఏబీవీపీ కడుగు, మీ హిందూ సామ్రాజ్యానికి కడుగు, మీ ఆర్ఎస్ఎస్ కడుగు అన్న వినయ్ కుమార్ రెడ్డి అంటే ఏమిటో తెలుస్తుంది. వినయ్ కుమార్ రెడ్డి నీకు ఒక్కోడికి తెలియదు, అది నీ దురదృష్టం. ఇలా సీఎం రేవంత్ రెడ్డి మా అన్నగారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ప్రజాపాలన 6 స్కీములు తీసుకొచ్చి అంచెలంచెలుగా ప్రజలకు అందిస్తున్న ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ ఘనతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నిరంతరము అహర్నిశలు కష్టపడుతూ 20 రోజులు ఆర్మూర్ ప్రాంతం నియోజకవర్గంలో ఉండుకుంటూ జై భీమ్, జై బాపు, రాజ్యాంగ పరిరక్షణ, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఎల్ఓసీలు నువ్వు రూపాయి వైద్యం నీ గంగలో పోయింది, కానీ ఎల్ఓసీలు ప్రభుత్వం చేత తెప్పించుకొని 100లాది ఎల్ఓసీలు ఇచ్చిన వినయ్ కుమార్ రెడ్డి ఆ నిరుపేద, ఆ బీమారున్నోళ్ళని అడగని నాకు చెప్తాడు వినయ్ కుమార్ రెడ్డి అంటే ఎవరో. ఖబర్దార్. వినయ్ కుమార్ రెడ్డి గురించి ఇంకొకసారి మీకు మొన్ననే చెప్పిన, అన్నా నువ్వు ఏదైనా పోటీ పడితే జరా కేంద్రం ఢిల్లీ తీసుకురా,
నువ్వు తీసుకొచ్చింది ఎంత, అన్న తీసుకొచ్చింది ఎంత, అభివృద్ధిలో ముందుందాం. మీ ఫేస్బుక్ లో ఇటు వినయ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టు, పైడి రాకేష్ రెడ్డి గారు మీ ఫోటో పెట్టు, ఇందులో ఎవరైనా గుర్తుపట్టగలరా అని మీ ఫేస్బుక్ లో పెట్టు. అప్పుడు నీకు వస్తుంది ఆన్సర్. వినయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో ఆపద్ బాంధవుడు. ఇప్పుడు చెప్తున్నా, ఇంకోసారి అనుచిత వాక్యాలు కానీ ఈ ప్రెస్ వల్ల ముంగట ఏదో కొట్టేసి వెనక సపోర్ట్లు కొట్టించుకుంటా కాదు, అభివృద్ధిలో సపోర్ట్లు కొట్టించుకో. బడుగు బలహీన వర్గాలకు సేవ చేసుకుంటూ ముందుగా మా అన్న, ఇంకోసారి మా అన్నను మాత్రం ఎవరన్నా కానీ అంటే మాత్రం ఊరుకునేదని చెప్పొచ్చి హెచ్చరించు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దల వర్గ ఇన్ఛార్జ్ అన్న వినయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఉన్న రాకేష్ రెడ్డి గారు వారిపైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ ఇక్కడ హాజరు కావడం జరిగింది. అలాగే ప్రెస్ మీట్లు కూడా అందరు వచ్చారు. అన్న, ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు, మీరు మందికి పుట్టిన పిల్లల్ని కూడా మా పిల్లలు అంటే ఎట్లా అన్న? అంటే ఇది ఒక సామెత ఉంది. ఇప్పుడు వినయన తెచ్చిన పైసల్ని నేను తెచ్చిన అన్నాడు, నువ్వు ఎట్లా అంటావు? నువ్వు ఇచ్చింది ఎప్పుడు నేను చూసుకో, ఆయన ఇచ్చింది ఎవరికి? నీకు ఒక ఎమ్మెల్యేగా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పిస్తే, మొన్న గతంలో ఎంపీ ఎలక్షన్లప్పుడు సీఎం రేవంత్ ఆర్మూర్కి వచ్చినప్పుడు దానికంటే ముందు నుంచి కూడా ఈ టీఎఫ్ఐటీ ఫండ్స్ గురించి వినయన గారు రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఆ ఫండ్స్ అన్నా కంపల్సరీ కావాలా, ఈ ఫండ్స్ వస్తేనే ఆర్మూర్ బాగా అభివృద్ధి అవుతుంది. ఇంతకుముందు ఆ గతంలోనే ఆ ఎమ్మెల్యే గారు చేసారు, కానీ వాళ్ళు తెచ్చిన ఫండ్ని ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేదు, ఆయన కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఆర్మూర్ని మొత్తం తబాతబా చేసిండన్నా ఈ వర్డ్స్ వస్తే నా ఆర్మూర్ అభివృద్ధి అవుతుందని ఒక 10 నుండి 20 సార్లు సీఎం గారిని కలవడం జరిగింది. రెగ్యులర్గా హైదరాబాద్ ఎన్ని రోజులు ఉంటారో రాంగా పొంగని ఆఫీస్ సెక్రటరీపై జూపల్లి కృష్ణారావు సార్ని కలిసి, జిల్లా మంత్రి గారిని కలిసి, మా ఆర్మూర్ కన్నా నేను ఓడిపోయినందుకు నేను సేవ చేస్తున్న భాగ్యం నాకు కల్పించారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలు అందరూ ఓటీపీ అంటారు అన్న. అంటే ఓటీపీ అంటే ఏంటని అడిగితే, 1 టైం పాస్వర్డ్ ఎట్లయితే ఉంటుందో మళ్ళీ ఇంకోసారి ఈ ఎమ్మెల్యే గురించి ఎవరు తీసుకుంటలేరు, మన రాడు పోడు ఇది అందరు ఓటీపీ అనుకుంటారన్నా. నాకు అవకాశం వచ్చింది, నేను సేవ చేసుకోవాలా, ఈ సేవ అవకాశం మీరు ఇవ్వమంటే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇమ్మీడియట్గా అవన్నీ ఫండ్స్ ఉన్నాయో, ఆయన 50 కోట్లు 50 కోట్లు కాదు, ఒకటి 43 కోట్లు, ఇంకోటి 13 కోట్లు, ఇట్లా అవన్నీ అంటే డిఫరెంట్ దానికి అన్న చెప్తాడు. అంటే వర్కుల వైజ్గా ఆయన పెట్టి సాంక్షన్ చెప్పిస్తే ఏదో తూర్పాలిస్ లీడర్ తీసుకొని నేను పెట్టాను చెప్తాడు, బడాయిలు కొట్టుడు, అరే ఏడ కొడతావు కొబ్బరికాయ, ఏడ కొడతావు నువ్వు కొబ్బరికాయ, నువ్వు తెచ్చిన పైసలు కొబ్బరికాయలు కొట్టు. దాని తర్వాత మాట్లాడు. అమృత్ 2 స్కీమ్ కింద ఈరోజు అన్నగారి కృషి కావాలా అంటే ఒక ప్రణాళిక ప్రకారము అంటే రానున్న 50 సంవత్సరాలకు నీటి సరిపోయే స్కీమ్ని వాళ్ళంటారు మా సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ దానిలో ఎంత చూడండి 40-60% దానిలో. గత ప్రభుత్వము ఒక రూపాయి ఇవ్వకున్నా కూడా ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలా, తాగునీటి సమస్య ఇప్పుడు రాకుండా ఒక 50 సంవత్సరాల దృష్టి ఉంచుకొని దానికి ఈరోజు 60% నిధులు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ ఇచ్చింది. ఇవే కాకుండా 6 గ్యారంటీలే అమలులో కాకుండా సన్న బియ్యానికి బోనసు, రేషన్ కార్డులు ఇస్తూ వారికి సన్న బియ్యం సప్లై చేస్తూ, అంటే ప్రజలకు ఎవరైతే అంటే నీడీ పబ్లిక్ ఎవరైతే చాలా అంటే గరీబ్ వాళ్ళు ఉంటారో వారికి ఏమిస్తే మనం వారికి న్యాయం చేస్తాం కరెక్ట్ గరీబ్ అందేటట్టు ప్రతి ఫలం ఇస్తారు. ఇలా అన్ని చేయంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్దం చేస్తూ మా వినయాన్ని బద్దం చేస్తున్నావు. నువ్వు ఒకటి ఎమ్మెల్యేని మర్చిపోతున్నావు అన్న. 30 సంవత్సరాల ముందు నువ్వు బస్ స్టాండ్ ముంగట ఏమైనా చేసినావు, బస్ టికెట్లు అమ్ముకున్నట్టు నువ్వు మళ్ళీ ఇయ్యాల కూడా అదే అనుకుంటున్నావు పదే. అంటే నువ్వు ఇవాళ 30 సంవత్సరాల ఎందుకుపై నువ్వు ఏం పని చేసినావో వీళ్ళు కూడా అట్లనే మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా ఎమ్మెల్యేని మర్చిపోతున్నావు. ఒకసారి నువ్వు రికగ్నైజ్ చేసుకో నువ్వు ఎమ్మెల్యేవని. దాని తర్వాత మాట్లాడు, నీ భాష ఎట్లుండాలా, నువ్వు ఎట్లుండాలా, నీ ఉన్నతనం ఎట్లుండాలా, అదంతా లేకుండా మళ్ళీ ఇక చెప్తే మంచిగా ఉండదు. కానీ ఇక నువ్వు అర్థమైపోయింది అంటూ ఇంకోపరి ఇట్లాంటి వాక్యాలను ఖండిస్తున్నాం. దీని తర్వాత పరిణామాలు కూడా బాగా సీరియస్గా ఉంటాయి. నీకు దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడు, తప్పిస్తే వట్టి పోగడనా నువ్వు ఓటీపీ అంతే. ఇక నీకు నెక్స్ట్ టైం ఏమి ఉండదు. ఓటీపీ అంటారు. ఒకసారి నీకు కూడా సర్వే చేయించుకో, ప్రజలు నీ గురించి ఏమనుకుంటారు అని. ఈ ఓటీపీ అనేది చాలా ఫేస్బుక్లో దీనిలో మనకు దేని మెసేజ్లో వస్తుంది. కానీ ఇప్పుడు ఆర్మూర్ ప్రజల నోట్లో అయిపోయింది, అరే మా ఎమ్మెల్యే ఓటీపీ అన్నట్టు అయిపోయిందన్న. నువ్వు ఒకసారి చూసుకో. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో జరిగిన టూరిస్టుల మీద జరిగినటువంటి తీవ్రమైన దాడిని, దాంట్లో దాదాపు 26 మంది చనిపోయిననేది సమాచారం వచ్చింది. ఆ తీవ్రమైన దాడిని తీవ్రంగా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఉగ్రవాదాన్ని కూకటి వేలుతో పెకిలించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రాన్ని కోరుతున్నాం. దాంట్లో ప్రధానంగా తీసుకుంటే ఇందాక ఆర్మూరు శాసనసభ్యులు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈయన మా శాసనసభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మా మిత్రులు వాళ్ళు ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటూ ఆర్మూరు శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు వినయ్ కుమార్ రెడ్డి గారి మీద ఏదైతే డిజిటల్ దాటిన తర్వాత ఆయన గుర్తుపట్టాలని చెప్పేసి ఏదైతే మాటలు మాట్లాడిండో ఆయన రాజకీయ అనాలోచితమైన విధానాలకు అవగాహన లేని రాజకీయానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. రాకేష్ రెడ్డి పొద్దున బారు రాత్రి బీరు అన్నట్టు ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన విధానంగా ఉండాలి, అవగాహనగా ఉండాలి. ఈరోజు వినయ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆయన 2 సార్లు పోటీ చేయడం జరిగింది. ఆర్మూరు టౌన్ నుంచి పడితే హైదరాబాద్ వరకు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి గారు అంటే ఎవరో తెలుసు, నీకు తెలకపోవచ్చు. ఎందుకంటే ఆకాశంలో చూడుపడి రప్పన పోయినటువంటి నాయకుడు కాబట్టి, ఆ స్థాయిలో ఎదిగినటువంటి నాయకుడు కాబట్టి నీకు గుర్తుండకపోవచ్చు. రాకేష్ రెడ్డి గారు, మేము ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఏదో గాయ మాట్లాడి డామ్ అనుకుంటూ పోతే ప్రజలు హర్షించరు. మీ గురించి ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో ఎప్పుడూ తెలిసిపోయింది. వినయ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం ప్రజలతోటి మమేకమంపై గల్లి తిరుగుతూ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటే మీరేమో డిస్ప్లే దాటిన తర్వాత గుర్తుపట్టారు, ఆర్మూరు దాటిన తర్వాత ఇది గుర్తుపట్టారు అనేది ఏదైతుందో మీ అవగాహనత్యము. అంటే నీకు అభివృద్ధి మీద ధ్యాస లేదని తెలిసిపోయింది. మీరు భారతీయ జనతా అంటే ఇదే మా ఘనత అన్నట్టు, ఇదే ఘనతనే మీ ఘనత అనుకుంటారు, కానీ ఘనత లేదు, కైలేదు, సోయలేదు. మీరేమైనా దమ్ము ధైర్యం ఉంటే, ఇందాక మా మిత్రుడు చెప్పిండు, ఇది వాస్తవం గుర్తుంచుకోవాలి ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు. మీరు 1 టైం ఎమ్మెల్యే, దాంతో ఏమాత్రం అనుమానం లేదు. ఈరోజు నియోజకవర్గంలో ఈరోజు ఈ టౌన్లోకి తీసుకున్నా, మండలాలు తీసుకున్నా, ఏం తీసుకున్నా కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు తీసుకున్నప్పుడు ప్రధానంగా రైతు రుణమాఫీ తీసుకున్నా, సన్నం బియ్యం తీసుకున్నా, ఇప్పుడు ఈ మధ్య తీసుకున్నటువంటి రాజీవ్ వికాసం తీసుకున్నా, ఇంద్రమిల్లు తీసుకున్నా, ప్రతి ఒక్కరు కూడా పేదలకు అందించాలనే తపనతోటి ఆయన పనిచేస్తూ ఉంటే, వినయ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే నువ్వు అటు దాటలేవు, ఇటు దాటలేవు, ఇవా నీ మాటలు నేర్చుకున్నది, ఇదా నువ్వు నేర్చుకున్నది. భారతీయ జనతా పార్టీ అనే గొప్పతనంగా చెప్పుకున్నాడు, నువ్వు ఇదా నీకు చెప్పినటువంటి పార్టీ విధానం అని చెప్పేసి నేను అడుగుతున్నా. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా నాయకుల జోలికి వస్తే పైడి రాకేష్ రెడ్డి గారు, మీరు బుద్ధి లేని నిర్ణయాలకు అభివృద్ధికి అమర దూరంగా ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. ఆ వ్యక్తి ఏదైతే ఆలోచిస్తున్నాడో ప్రజలు ఎప్పుడు కూడా విశ్వసించరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా, ఆయన ఎమ్మెల్యేనా, నేను ఎమ్మెల్యేనా అని చెప్పేసి పదే నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతున్నావు. ఓ పైడి రాకేష్ రెడ్డి, పైన పటారంలో నా లోటారం జటారం అన్నట్టు నువ్వు ఒకటే. మా అప్పుడు కానీ ఇప్పుడు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, అక్కడ నియోజకవర్గంలో మా ప్రభుత్వం తరఫున మాకు వారధిగా మా శాసనసభ్యుడు వినయ్ కుమార్ రెడ్డి గారు అన్నాడు, కానీ ప్రజల చేత ఎన్నుకున్నటువంటి నిర్ణయం కాదని చెప్పి మా శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ పరంగా. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి, పోతుంటాయి, గెలుపులు ఓటలు ఉంటాయి, నేను ప్రజలు ఎన్నుకోవచ్చు, కానీ ఎన్నికలో భాగంగా నువ్వు చేసినటువంటి పనులు ఏవైతున్నాయో ప్రభుత్వానికి సహకరించు. ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం ఉన్నటువంటి మాకు సహకరించు. అంతేగాని అర్థం లేని మాటలు మాట్లాడి గాయగా అరుచుకుంటూ పోతే నేను గాయగా చేస్తారు, గాయగా లడాయిగా చూస్తారు తప్ప ఒక మంచి నాయకుడు చూడరు. చరిత్రలో ఎప్పుడైనా కానీ వినయ్ కుమార్ రెడ్డి గారు ఏదో ఇప్పుడు పోటీ చేసిండు, నిన్న మొన్న వచ్చినటువంటి నాయకుడు అనుకుంటే నీ మూర్ఖత్వం. పై రాకేష్ రెడ్డి గారు 2 సార్లు పోటీ చేసిండు. ఆయన అభివృద్ధిలో ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి, ఒక సౌమ్యుడు ఆయన. ఈరోజు ప్రజలు అనుకుంటారు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు చెప్పేసి. ఆర్మూరు ప్రజలు చైతన్యవంతులు, విద్యావంతులు, మేధావులు, దళితులు, బడుగు బైన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది, పోరాటం ఉన్నటువంటి పటిమ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో నాయకుడు ఎవరు చేస్తారు, ఎవరేం చేస్తున్నారో తెలుసుకున్న నాయకుడు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పైడి రాకేష్ రెడ్డి గారు, మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ ఆలోచనలను మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పైడి రాకేష్ గారికి హెచ్చరిస్తారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమి చేయకున్నా అన్ని తానే చేస్తున్న భ్రమలలో ఉన్నాడు. అలాగానే గతంలో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అన్ని కూడా ఆపి దాంట్లో నిజంగా ఏవైతే అవసరం ఉన్నాయో వీటిని అక్కడ ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఆ ఫండ్ని రివోక్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పట్టణ విషయానికి వస్తే సుమారు 50 కోట్ల వరకు TUFIDC ఫండ్ ఉండే. దాంట్లో ఒకటి 32.57 కోట్ల రూపాయలు ఉన్నాయి. అది కాకుండా 14.25 కోట్లు ఒకటి ఉంది. ఇక్కడ కొత్తగా మున్సిపాలిటీ కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ గెలవగానే సభ్యులని చైర్మన్ గారిని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క ఫండ్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మాకు ఒక 2-3 సార్లు రివ్యూలో కూడా ముఖ్యమంత్రి గారికి చాలా ఇంపార్టెంట్ ఫండ్ అన్న, ఇది ఇస్తే ఆర్మూర్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా 3-4 సార్లు సింగిల్గా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ వచ్చినప్పుడు అదే స్టేజ్ మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చి ఈ ఫండ్ని అతి తొందరలో ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. దాని తర్వాత మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి సుమారు ఒక 30-40 సార్లు మాట్లాడి కలిసి ఈ యొక్క ఫండ్ నాకు తెలుసు దాని ఇంపార్టెన్స్ ఏందనేది, ఆ ఫండ్ కంపల్సరీ కావాలని చెప్పి మంత్రి గారికి కానీ సుదర్శన్ రెడ్డి గారికి కానీ PCC అధ్యక్షుల వారికి కానీ చెప్పి ఆ ఫండ్ని జనవరి మాసంలో మొదటగా 14.25 కోట్లు, అదే కాకుండా 32.57 కోట్ల రూపాయలని మనం శాంక్షన్ చేయించుకున్నాం. దాని తర్వాత ఆ ఫండ్ ఎక్కడెక్కడ పెట్టాలనేది కూడా మేజర్గా అన్ని కూడా మాట్లాడి అధికారులతో మాట్లాడి 1.5 కోటి వరకు ఆర్మూర్ మామిడిపల్లి పెర్కిట్లోని శ్మశాన వాటికలకి, 2 కోట్ల రూపాయలు అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, అదే రకంగా సుమారు 2 కోట్ల రూపాయలు సెంట్రల్ లైటింగ్ మామిడిపల్లి చౌరస్తా నుంచి మామిడిపల్లి వరకు, మామిడిపల్లి నుంచి అటు కొటార్మూర్ పెర్కిట్ వరకు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి ప్రతి వార్డులలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మనం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో మేజర్గా 34 నుంచి 35 వార్డులు తిరిగి ఎక్కడ మేజర్ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దానిపైన గతంలోనే అధికారులతో మాట్లాడి ఫండ్ని కూడా వార్డు వారికి సుమారుగా ఒక 60-70 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇదంతా నడుస్తుంది. కంప్లీట్ చేసే క్రమంలో మొన్న 3 రోజుల క్రితం మన రాకేష్ రెడ్డి నిద్రలకి లేచి జనవరిలో ఆయన అంతకుముందు రోజే ఆయన అంకాపూర్లో వాళ్ళ బీజేపీ కార్యకర్తలకు అందరికీ చూపెట్టుకుంటుండట, ఇక ఆల్రెడీ ఇది మనమే పెట్టినాం అని చెప్పుకుంటూ 1-2 లెటర్లు ఎప్పటియో తీసి నేనే తెచ్చినా అని చెప్తుండే. అయినా కానీ పాపం వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా నమ్ముతలేరు. నిజం నేనే తెచ్చినా అని మళ్ళా దాన్ని చెప్పుకొని అదే రకంగా మీతో పాటు మీడియా మిత్రులకు కూడా ఆయన ఒక 3-4 వార్డులు తిరిగిండు. ఆ తిరిగిన దాంట్లో ఎక్కడ కూడా ప్రజలు లేరు. ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఒక 20-25 మందిని వేసుకొని అక్కడక్కడ ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఏదో అక్కడ ఉన్న వాళ్ళ నాయకులు చెప్పిన సమస్య పైన రాసుకొని అధికారులకు చెప్పడం జరిగింది. మేము అట్లా కాదు, నిన్నటి రోజు వార్డు 7కు పోయినాం, పొద్దున 22వ వార్డుకు పోయినాం, అక్కడ ఉన్న వార్డు సభ్యులతో మాట్లాడినాం, కాలనీ వాళ్ళతో మాట్లాడినాం, ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దానికి సంబంధించి నిధుల్ని దానికి పెట్టే విధంగా, దాని తర్వాత మనం ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా శాంక్షన్ చేపించి టెండర్ ప్రాసెస్ చేసి కంప్లీట్ చేసే విధంగా మనం పనిచేస్తున్నాం. ఇక ఈ రాకేష్ రెడ్డి చేసేది ఏముండదు, మీరు చూసిర్రు.
గత సుమారు 2 సంవత్సరాలైంది రాకేష్ రెడ్డి ఆర్మూర్ ప్రజలకి కనబడడం స్టార్ట్ చేసి ఓ 2 సంవత్సరాలైంది. ఆ 2 సంవత్సరాలు కానీ వెనుకకు పోతే ఏనాడు కూడా ఆర్మూర్లో ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయనకి కుటుంబం ఏముంది, ఆయన పిల్లలు ఎంతమంది అనేది కూడా ఆర్మూర్ ప్రజలకు తెలియదు. ఆర్మూర్ ప్రజలకి ఆయనకి ఎంతమంది అనేది కూడా తెలియదు. కానీ ఆయన అఫిడవిట్లనేమో 2 పిల్లలు అని చెప్పి రాపిచ్చిండు. 2వ భార్య పిల్లలో ఎవరో మరి. దాంట్లో మళ్ళీ బయట మాట్లాడేదేమో నా రాజకీయ నెక్స్ట్ ఎవరు అంటే వాళ్ళ పెద్ద అమ్మాయి అని చెప్పి ఏదో చెప్పుకుంటున్నాడు. అంటే ఉన్నది 3, కానీ అఫిడవిట్లా 2నే చేర్చడం జరిగింది. అంటే ఆయన ఒక నిజస్వరూపం చెప్తున్నా. ఇక ఆయనకి జైలుకు పోవడం కొత్త ఏం కాదు, ప్రజల్ని మోసం చేయడం కొత్త ఏం కాదు. ముఖ్యంగా నమ్మిన వారిని, ఎవరైతే ఆయన కోసం నమ్మి వచ్చిన వారిని మోసం చేయడం అనేది అసలే కొత్త కాదు. గతంలో కూడా ఉండే జీవన్ రెడ్డి అని బౌరుపులో కూడా ఉండే. వాడు ఎవడైతే నమ్మొచ్చిండో వాడిని కసక్కని కోసేసి మొత్తం పూర్తిగా ఖతం చేసి పంపించిన రోజులు ఆల్రెడీ 10 సంవత్సరాలు మనం చూసినాం. ఏమనుకున్నారు ప్రజలు అంటే, అరే వీడు డైలాగులు కొడుతుండు, బాగా పైసలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థ ఉన్నది, వాళ్ళ కుటుంబ సభ్యులు తిరిగి కొన్ని ఎలక్షన్ సమయంలో 10,000, 5,000, 4 సంచుల బియ్యం ఇచ్చిర్రు, ఇట్లనే కంటిన్యూ చేస్తారేమో, గెలిచినాక ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారేమో, హిందూవాది అని చెప్పుకుంటుండు, గుళ్ళకేమన్నా ఇస్తాడేమో అని ప్రజలు నమ్మిండ్రు. రూపాయి వైద్యం అన్నాడు, కార్పొరేట్ వైద్యం అన్నాడు, నిజంగా ఏమన్నా చేస్తాడేమో అనుకున్నారు. అది కాకుండా ఊర్లల్లో ఎవరికైతే ఇల్లు లేవో ఆయన సొంత పైసలతో 10 ఇండ్లు కట్టిస్తాడు. ఇవన్నీ పక్కకు పెట్టేసిండు. ఆ లాస్ట్కి ఏ స్టేజ్ వచ్చిందంటే, ఒక వీడీసీ సభ్యులు ఆయన ఇంటికి పోతే కూడా గేటు తీసే పరిస్థితి లేదు. కార్యకర్తలు కూడా ఎవరన్నా అవసరం ఉండి పోతే ఎవరితో పలకరించేది లేదు. ఇక ఎప్పుడన్నా అవసరం ఉంటే ఇక వాళ్ళతో ఎట్లా మాట్లాడతారో నాకైతే తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళి ఆల్రెడీ అంటే గతంలో జీవన్ రెడ్డి అంటాడో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఈ అమ్మాయి వీడెక్కడ దొరికిండో అనేది అనుకున్నారు. ఇక వీడినైతే ఒక సంవత్సరం కాగానే పని చేసేది ఏం లేదు. ఎప్పుడు చూడు బట్టగాల వల్ల బయట మీద వేయాలి. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సుమారు 400 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చినాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఒక 200 కోట్లు, మిగతాది సుమారు 200 కోట్లు. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏమో అంకాపూర్ దగ్గర పెడతా అంటాడు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రము నవోదయ విశ్వవిద్యాలయం ఇచ్చింది మనకి, మన జిల్లాకి. దాన్ని తీసుకుపోయి రూరల్లో పెడతా అంటాడు. ఇప్పుడు అరవింద్కి ఈయనకి ఫస్ట్ పడతలే. ఇక అరవింద్ అదొక స్టైల్, ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్తా అరవింద్ గురించి. ఆయన వెల్మల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఆయన ఎంపీ అయినాక వెల్మల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. తీసుకొని దానికి మొత్తం కలిపి ఆ నిధులు ఈ నిధులు ఆయన పర్సనల్ నిధులు అన్నీ కలిపి సుమారు ₹1 కోటి పెట్టిండబ్బా. నేను ఏ గ్రామం దత్తత తీసుకోకున్నా ఈ 15 నెలల్లో ఆర్మూర్ మండలంలో ఏ గ్రామానికి పోయినా 50 లక్షలు తగ్గకుండా సుమారు 75 లక్షలు చేపూరు, అదే అంకాపూర్కి సుమారు 60 లక్షల రూపాయల వరకు మనం పెట్టడం జరిగింది. నేను దత్తత తీసుకోలే, మన నిధులు తీసుకొచ్చే విధానం చెప్తున్నా. నిధులు తీసుకొచ్చే ఆలోచన ఉండదు, ఏమన్నా పెళ్లికి పోదామనే ఆలోచన ఉండదు, కార్యకర్తని పలకరించే ఆలోచన ఉండదు. ఆ రకంగా ఎంపీ ఉన్నాడు. గతంలో కవితమ్మ ఏదో అటో ఇటో ఏదో చేసింది, 4 బ్రిడ్జిలు తెచ్చింది. ఇక ఈయన ఏముండదు. ఇక ఈయనదేం పని అంటే, మొన్న రైతు సదస్సు గొప్పగా నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఇట్లనే మోచేతుకు బెల్లం పెట్టిండు. అంకాపూర్లో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడనే ఒక గెస్ట్ హౌస్ కట్టుకుంటా, మొత్తం సైంటిస్టులను తీసుకొచ్చి పెడతా, ఇవన్నీ చెప్పిండు. ఆయన మోచేతుకు బెల్లం పెట్టి పోయిండు. మన ప్రభుత్వం రాగానే మొన్న 3 రోజుల నుంచి నిజామాబాద్లో రైతు సదస్సు నడుస్తుంది. హెలికాప్టర్ వచ్చింది, ఆగింది. దాంట్లో ఏదో 3 గుడిసెలు అటు ఇటు, టెంట్లు కొద్దిగా అటు ఇటు అదిరినాయి. పెద్దగాడ ₹1 వస్తువులు నష్టం జరగలే, ఒక ఫ్లెక్సీ కూడా చినిపోలే. దాన్ని కూడా రాజకీయం ఈ అరవింద్. ఇక ఆయన చేసేది మాత్రం మంచి పని అనేది ప్రజలకు చెప్పుకుంటాడు. ఏందది, 6 రోజుల్లోనే 5 రోజులే, నేను గెలిచినాక 5 రోజుల్లోనే పసుపు బోర్డు అన్నాడు. 6 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఖాళీ బోర్డు పెట్టి కూర్చున్నారు అంతే. దాన్ని ఆయన సమర్థించడం. మనమేమో రైతు సదస్సు రైతులకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, కొంత తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభం ఏ రకంగా వస్తుంది అనే దాని మీద సదస్సు పెడితే మొదటి రోజు సుమారు
10,000 మంది రైతుల దాకా వచ్చి అక్కడ వచ్చి మొత్తం వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి, ఏం చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళ అవగాహన కోసం మనం పెడితే దాని మీద కూడా చులకన మాట్లాడాలి. వాళ్ళకి ఏం లేదు, ఎదుటోడు ఏదన్నా పని చేస్తే గతంలో జీవన్ రెడ్డి అట్లనే ఉండే, వాడు పోయిందంటే వీడొకడు మోపైపోయాడు. మేమేం చేస్తుంటే ఒక ఐలాపూర్ స్కూల్ ఉంది, ఎస్సీకి సంబంధించిన హాస్టల్ ఉంది. మనం కలెక్టర్ గారి దగ్గర పోయినాం, 2,45,00,000 దానికి పాత శాంక్షన్ కూడా ఉన్నట్టుంది, కంపల్సరీ శాంక్షన్ ఇవ్వాలా, శిథిలావస్థలు ఉందని చెప్పి మనం కలెక్టర్ గారికి ఇచ్చినాం. దాని తర్వాత ఏదో అటు పోయిన క్రమంలో ఎమ్మెల్యే కనుక ప్రోటోకాల్ ఉంటుంది కనుక స్కూల్కి పోయిండు, చూసిండు. దాని తర్వాత మనం కలెక్టర్ గారితో మాట్లాడినాం, సంబంధిత అధికారులతో మాట్లాడినాం, దాన్ని శాంక్షన్ చేపిస్తే అది నేనే శాంక్షన్ చేయించిన అని మాట్లాడతాడు. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయానికి వస్తే నవోదయనేమో మాట్లాడాడు ఇప్పటి వరకు. నవోదయ బీజేపీ వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది, దాని మీద మాట్లాడాడు. మన ప్రభుత్వం ఇచ్చిన దాని మీద అంకాపూర్లో పెడతా అంట. నేనేమంటున్నా, అంకాపూర్లో కాదు, ఆర్మూర్ పట్టణ నియర్ బైలో పెడితే ప్రజలకి అక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకి సౌకర్యంగా ఉంటుందని చెప్పి మనం తీసుకొచ్చి ఏదైతే డిగ్రీ జూనియర్ కాలేజ్ ఉందో దాని పక్కన 25 ఎకరాలు ఉంది, దాంట్లో పెట్టాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది, మంత్రులకు చెప్పడం జరిగింది, ఆఖరికి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినాం. తప్పకుండా అక్కడనే పెడతాం. మొన్న ఏం జరిగింది, ఇదే రాకేష్ రెడ్డి ఏం చేసిండు, వాళ్ళ వీడీసీ సభ్యులకు చెప్పిండు. చెప్పి ఇక పోయేటట్టు ఉంది, పోయి వినయ్ రెడ్డి దగ్గర కూర్చుంటే ఏమైనా ఆగుతుందని చెప్తే వీడీసీ సభ్యులు వచ్చారు నా దగ్గరికి. వీడీసీ సభ్యులు వచ్చి, అన్న అంకాపూర్లో పెడితే బాగుంటుంది అన్నారు. నేను వాళ్ళని అడిగిన, అన్న నేను నా గ్రామంలో పెడతలేను, నేను కోమన్పల్లిలో పెడతలేను, నేను ఆర్మూర్ టౌన్లో పెడుతున్నా. ఆర్మూర్ టౌన్ అనేది అందరికీ గుండెకాయ లాంటిది. అక్కడ చదువుకునే పిల్లలకి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అన్న. మీరు ఏ రకంగా అంకాపూర్లో పెడితే వాళ్ళకి సవలతు ఉంటుందో ఒకసారి మీరే చెప్పండి అన్న. కాదంటే మీ ఎమ్మెల్యే, మీ ఏదైతే ఎంపీ ఉన్నాడో బీజేపీ ఎంపీ ఆల్రెడీ నవోదయ పాఠశాల తీసుకొచ్చారు, దాన్ని తీసుకుపోయకుండా జక్రాన్పల్లిలో ఎక్కడనో పెడుతున్నారని తెలిసింది. దాన్ని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకుని అన్న, మంచిగా ఉంటుంది, మన నియోజకవర్గం పెట్టండి అన్న, మీ ఎమ్మెల్యేకి చెప్పండి అని చెప్పగానే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి ఇంకొక 2 సమస్యలు వీడీసీ సభ్యులు వాళ్ళ గ్రామంలోనే ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు నాకు ఒక 2 సమస్యలు చెప్పిపోయారు. ఏమని, ఒక 8 పైపులు అన్న, ఒక కల్వర్ట్ ఉందన్న, 8 పైపులు ఉన్నాయి, 8 పైపులు వేపించేసి కొంత ఫిల్లింగ్ అంతా చేసేస్తే మాకు ఆ కల్వర్ట్ ఉపయోగంలో ఉంటుంది అని చెప్పారు. నేనన్నా, మరి అన్న మీ ఎమ్మెల్యే మీ దగ్గరనే ఉన్నాడు, గా విషయం వాళ్ళ పెద్ద పెద్ద ఎమ్మెల్యే, పుడింగ్ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే, గా విషయం నాకెందుకు చెప్తున్నారు అన్న అని చెప్పిన. చెప్తే లేదన్న, చెప్పి చూసినాం కానీ అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ లేదన్న అన్నారు. వాళ్ళకి వాగ్దానం చేసిన, తప్పకుండా నేను అధికారులతో మాట్లాడతాను, చేపిస్తా అని చెప్పిన. దాని తర్వాత అంకాపూర్ నుంచి అరుగులకి పోయే రోడ్ ఉంటుంది, అది మొత్తం కూడా జిగ్జాగ్ ఉంటుంది, కొంత యాక్సిడెంట్స్ అవుతున్నాయి అన్న, అది కూడా డబల్ రోడ్ ఒకటి స్ట్రైట్గా చెప్పియండి అన్న అని చెప్పారు. ఆ విషయాన్ని కూడా చెప్పినారే, ఆల్రెడీ మీ ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టున్నాడు కదా, మరి ఆయనను అడగండి అని చెప్పిన. లేదన్న, అడిగి చూసినాం కానీ ఏం సపోర్ట్ లేదన్న అన్నాడు. ఆయన ఏం చేసిండు, ఒక 5 లక్షల రూపాయలు 10 లక్షలు నిధులు ఇచ్చినట్టున్నాడు. ఆ 5 లక్షలు కూడా ఏడబెట్టుకున్నాడు అంటే, ఆయన ఈ మధ్య గోడౌన్ కొనుక్కున్నాడట. ఆ గోడౌన్కి పోయే రోడ్డు ఫస్ట్ వేసుకున్నాడు ఆయన, ప్రజల కోసం వేయలే. అది కాకుండా మన ప్రభుత్వం ఒక 5 కోట్ల నిధులు ఇచ్చింది రోడ్లు వేసుకోవడానికి. 5 కోట్లు ఇస్తే 3,75,00,000 అంకాపూర్ నుంచి మునిపెల్లికి పోయే రోడ్డుకు పెట్టిండబ్బా. మునిపెల్లికి పోయేది, దాంట్లో మన భూమి ఎంత అంటే సుమారు 20% మన భూమి, పక్క నియోజకవర్గం వల్ల భూమి 80%. ఆల్రెడీ ఆ నియోజకవర్గానికి ప్రభుత్వం గెలిచిన ఎమ్మెల్యే కనుక 10 కోట్లు ఇచ్చారు, మనకు 5 కోట్లు ఇచ్చారు. 5 ఆల్రెడీ మనకు నష్టం జరిగింది. ఈ తెలుగు మంత్రుడు ఏం చేసిండు, ఇంకా 3 తీసుకుపోయి వాళ్ళకి కలిపిండు. 3,75,75 మనది, 3 తీసుకుపోయి వాళ్ళకి కలిపిండు పని మంత్రుడు. ఇక మిగతా తీసుకుపోయి డొంకేశ్వర్లు అవసరం లేని రోడ్డు తీసుకుపోయి పెట్టిండు, అది ఇంకొక సబ్జెక్ట్. దాన్ని మళ్ళీ ఏం చేసిన, పక్క నియోజకవర్గంతో మాట్లాడి దాన్ని మళ్ళీ వాళ్ళతో క్యాన్సిల్ చేయించుకొని మన రోడ్ వరకు ఎంతైతే ఉందో, మన పొలిమేర ఏడుకు దాకా ఉందో 75 లక్షల వరకు అక్కడ పెట్టించి మిగతా 3 కోట్లు తీసుకుపోయి ఏదైతే ఒక ఇంపార్టెంట్ రోడ్ ఉంది మన ఆంధ్రనగర్ దగ్గర, అది ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష వాళ్ళది, అక్కడ తీసుకుపోయి పెట్టినాం. ఇక చూడు, ఈయనకు అవకాశం ఇస్తే ఈ రకమైన ఆలోచన, మరి నాకు ఆయన ఆలోచిస్తాడా, మరి అలా పిఏనే మ్యాక్సిమం నడిపేదంతా కూడా అలా పిఏనే లెక్కనే ఉన్నాడు, మరి ఆయన ఆలోచన విధానం నాకు తెలియదు. ఈ రకంగా జరుగుతుంది. అది కాకుండా ఇక ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడము, మా పార్టీ గురించి మాట్లాడడము, ఇక ఎప్పుడు ఎక్కడ మైకు పెట్టినా కానీ మాట్లాడడం అంతా కూడా ఏదో
ప్రజలకి చేయాలనే ఆలోచన ఉండదు. ఏది ఉన్నా కానీ హిందుత్వం మొత్తం ఈయననే ఈ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చిన ప్రయత్నం చేస్తాడు. ఈ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కనబడుతుండు. మరి గత ఆయన ఈ ప్రీవియస్ ఫ్లాష్ అంతా మరి అండర్ గ్రౌండ్లో హిందుత్వం కోసం చేసిండా, దేనికోసం చేసిండా మరి ఒకసారి రాకేష్ రెడ్డి చెప్పాలా. అన్ని కూడా తప్పు మాట్లాడము, ఏది కూడా ప్రజలకు అవసరం. గతంలోనే ఆయనకు ఒక సందర్భంలో జంబి హనుమాన్లా ఒక దసరా రోజు ప్రజల సమక్షంలో చెప్పిన నేను, మనం మొట్టమొదటిసారి ప్రజల సమక్షంలో కలిసినాం, మనం ఏదున్నా సరే నిధులు తీసుకొచ్చేయడానికి పోటీ పడదామని చెప్పడం జరిగింది. దాంట్లో పోటీ పడు, కేంద్రం నుంచి తీసుకురా, మేం తీసుకొచ్చిన దానికి మొత్తం ఇక నేనే తీసుకొచ్చిన అని చెప్తావు. కేంద్రంలో కూసో, పెద్ద పెద్ద డైలాగులు, సినిమా డైలాగులు వచ్చి నీకు పోయి కేంద్రంలో కూర్చొని మంత్రులను ఒప్పించి మెప్పించి మీ అరవింద్తోని నీకైతే సఖ్యత లేనట్టయితే కనబడుతుంది. దగ్గర కూడా రానిత్తలేడు అనేది అర్థమైంది. ఎలక్షన్ బిఫోర్ ఈయన కేక్ తినిపిస్తా అంటే కూడా ఆయన తినలే. ఇక ఇప్పుడైతే పూర్తి చెడిపోయింది. ఏదో అప్పుడప్పుడు పోయి కూర్చోవాలా, నామమాత్రంగా నడిపేయాలా. అరవింద్ ఏమనుకున్నాడు అంటే ఈ వినయ్ని కట్ చేసేస్తే అంతా సెట్ అయిపోతుందని అరవింద్ అనుకొని ఈ రాకేష్ రెడ్డిని తీసుకొచ్చుకున్నాడు. వాడేమైపోయిందంటే వీనికన్నా పుడింగ్ అయిపోయిండు. వాని డైలాగులు బంద్ అయిపోయినాయి, వీని డైలాగులు ఎక్కువైంది. గతంలో ఏముంటుండే, అరవింద్ రాగానే ఫస్ట్ ఒక 2 రోజులు ప్రెస్ మీట్ పెడుతుండే. ఇక పెట్టినాక ఏం జరుగుతుండే, ఈ అరవింద్ అన్ని ఆ వీడియోలు ఆ క్లిప్లు తీసుకుంటూ ఆ కేసీఆర్ తిట్టుడు, కవితను తిట్టుడు, ఇది ఆయన నడిచిపోయింది. ఇప్పుడు వీడు ఎక్కువైపోయేసరికి వాడు పూర్తిగా తగ్గిపోయిండు. నేను 32,000 మెజారిటీ ఇచ్చి నియోజకవర్గంలో తిరిగి గెలిపిస్తే నన్నే ఒక మూర్ఖుడు లెక్క నా పైసలు ఖర్చు పెట్టి నేను ప్రోగ్రామ్ చేస్తే నాది ఫ్లెక్సీలో పెట్టకపోతుండే. నా అదృష్టం భగవంతుడు ఏం చేసిండంటే తీసుకొచ్చి ఒక మంచి పార్టీలకు కలిపి ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రావడం, నాకు ప్రజలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అందించడానికి భగవంతుడు నాకు మంచి మార్గాన్ని ఇచ్చిండని అనుకున్నా. నేను వాంతో ఉంటే ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండకపోతుంది. ఎప్పుడు కూడా ఏదో రకంగా మమ్మల్ని తప్పుగా మాట్లాడడం అందరి ముందట, వాడు చెప్తేనే మనం ఇవాళ పార్టీలో ఉన్నట్టు ఒక విధానంగా మాట్లాడే వ్యక్తి. ఇక వాడు పోయిందంటే వీడు ఒకడు మోపోయిండు, వీడు చేసేది తక్కువ, మాట్లాడితే డిచ్పెల్లి దాటితే బయట తెలియదు అంటాడు. నీకు ఏం సందర్భం, నీకు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తున్నా, నాకు డిచ్పెల్లితో నాకేం పని, హైదరాబాద్తో నాకేం పని? నా నియోజకవర్గం నువ్వు రా, ఏ గ్రామం చెప్తావరా, నీకెక్కువ మంది వస్తారా నాకెక్కువ మంది వస్తారా ఒక్కసారి తేల్చుకుందాం. నువ్వు ఏ గ్రామం అన్నా చెప్పు, అక్కడికి పోదాం, నేను వస్తా, నువ్వు రా, చూసుకుందాం. లేకపోతే ఏ ప్రోగ్రామ్ అన్నా పెట్టు, నువ్వు ఎక్కడైనా సరే. నాతోని ప్రజలు ఎక్కువ ఉన్నారా, నీతోని ఎక్కువ ఉన్నారా, లేకపోతే నీ సోషల్ మీడియాలో పెట్టు. సోషల్ మీడియా ఏముంది, బీజేపీ సోషల్ మీడియా అంతా అన్ని డబ్బా కేసు ఉంటుంది వాళ్ళది ఏముండదు. ఏం లేకున్నా అన్ని మేమే చేసినామనే భ్రమలు కల్పిస్తారు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులకు కానీ అందరికి అర్థమైపోయింది ఇదంతా బోగస్ రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఈయనతో ఏమి కాదనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. ఒక్కటే రాకేష్ రెడ్డి, నీకు నిజంగా చాలా ఆవేదనతో చెప్తున్నా, ఆర్మూర్లో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ జీవన్ రెడ్డి వల్ల ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపోయి అన్ని రకాలుగా భయాందోళనతోని గడిపినరు. రాకేష్ రెడ్డి వస్తే ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా అభివృద్ధి చేస్తాడేమో అని అనుకున్నారు తప్ప నువ్వు ఇంత బహురూపులోడు అనేది ప్రజలకు తెలియదు. అందుకోసం మళ్ళీ చెప్తున్నా రాకేష్ రెడ్డి, నువ్వు నీ అరవింద్తో పట్టుకొని తెస్తావా, లేకపోతే మీ కిషన్ రెడ్డి గారిని పట్టుకుంటావా, బండి సంజయ్ని పట్టుకుంటావా, ఎవరిని పట్టుకుంటావో పట్టుకో, నిధులు తీసుకురా. నిధులు తీసుకొచ్చి ఆర్మూర్ నియోజకవర్గానికి ఏదన్నా పెద్ద నిధులు తీసుకురా. నేను మా నాయకులం అందరం కలిసి నీకు మీ నాయకుడికి ఫ్లెక్సీల మీద పాలాభిషేకం చేస్తాం. అంతేగాని నువ్వు డ్రామాలు ఇవన్నీ బంద్ చేయి. ఇంకొకసారి మొన్ననే నీ అంకాపూర్కు వచ్చిన 20-25 నిమిషాలు నేను తిట్టిన బిడ్డ, 20-25 నిమిషాలు తిడితే ఒక్క మహిళ కూడా ఇట్లా అడుగు అట్టిటేలే, అంత నిశ్శబ్దంగా అరే నిజమే అని ఇట్లా పూర్తిగా సైలెన్స్గా నేను మాట్లాడినంతసేపు 25 నిమిషాలు వాళ్ళందరూ కూడా విని, దాని తర్వాత మళ్ళీ నేను వెహికల్ దిగగానే వచ్చి నాతో మాట్లాడారు. చాలా మందిది ఏ రకమైన ఆవేదన అంటే, కొంతమంది అయితే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళకు కూడా వీడేం చేయలే. మళ్ళీ మాటలేమో 1000 కోట్లు ఉన్నాయి, ఇన్నున్నాయి అన్నున్నాయి డ్రామాలు ఉన్నప్పుడు
ఏదన్నా పేద ప్రజలు వస్తారు, ఏదన్నా ఇష్యూతో వస్తారు నీ దగ్గరికి, గేట్ లోపట్లకి రానియవు అనేది ప్రజలు ఎక్కడ పోయినా చెప్తారు. నేను నాకు చాలా మంది ఫోన్ చేస్తారు ఒక్కొక్కసారి, అన్న ఇట్లా మా అబ్బాయి మలేషియా పోవాలన్నా, స్పోర్ట్స్లో సెలెక్ట్ అయ్యిందన్నా, కొంత ఇబ్బంది ఉందా అన్న అని ఫోన్ చేస్తారు. చేయగానే వాళ్ళకి చెప్తా, ఫస్ట్ నేను ఏమంటా, అమ్మ రాకేష్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే, ఒకసారి ఆయన దగ్గర పోయి ప్రయత్నం చేయండి అంట. ఒక్క వాళ్ళు కూడా ప్రామిస్ చెప్తున్నారు రాకేష్ రెడ్డి, ఒక్కళ్ళు కూడా చెప్పలే మంచోడని చెప్పలే ఇప్పటి వరకు. లేదు పోతామన్నా, నువ్వు చెప్పినావు కదా పోతామన్నా అని కూడా ఒక్కటి చెప్పలే. ఎవరన్నా ఒకటి ఏమని చెప్తారంటే, అన్న ఆయన ఇయ్యడం తెలుసన్న మాకు, మేము పోమన్నా, ఏదన్నా ఉంటే నువ్వు చెయ్యన్నా అని చెప్తారు. నేను వాళ్ళకి చెప్తా, మీరు రండి, మా చైర్మన్ని కానీ ఇంకెవరన్నా కల్పిస్తా, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళని కల్పిస్తా, మీకేదన్నా వాళ్ళ ద్వారా ఇంకా మంచి జరగాలని చెప్పి కోరుకుంటా, రమ్మని వాళ్ళకి చెప్తా. ఈ రాకేష్ రెడ్డి దగ్గర పోవాలని కుల సంఘాలు కూడా నేను చాలా చూసిన, చాలా మంది వస్తుంటారు. నేనంటారే ఎందుకే అక్కడ పోండి, ఆయన దగ్గర పోయి పెద్ద పెద్ద పొడింగి మాటలు మాట్లాడతాడు కదా, ఒకసారి పోండ్రి అని చెప్తా. కానీ ఎవరు కూడా పోయే ప్రయత్నం కూడా చేయరు. మరి ఏమేం బెదిరిస్తుండో, మరి ఏం చేస్తున్నాడో నాకు ఇప్పటికి అర్థం కాలే. ప్రజలు ఎప్పుడన్నా కానీ నీ ద్వారా ఏదన్నా నియోజకవర్గం కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. కానీ దాన్ని పక్కకు పెట్టేసి ఎప్పుడు కూడా ప్రజల గురించి ఎక్కడ ఆలోచన ఉండదు. మొన్న వార్డులు తిరిగినప్పుడు అరే ఒక 4 వార్డులు పెట్టుకొని మొత్తం వార్డు తిరిగి ఏమున్నాయి సమస్యలు, ఏం చేయొచ్చు అనే ఆలోచన లేనేలేదు. ఇక 10 నిమిషాలు పావుగంట అంతే, 7:30 బట్టి అట్లా క్యాజువల్గా ఏడ తిరుగుతున్నాడు అని 10 నిమిషాలకు ఒక వార్డు కంప్లీట్ చేసుకున్నాడు. ఇక వచ్చి ఏడేనో కొబ్బరికాయ కొట్టిండు. దేనికి కొట్టిండు? అది మన అమృత్ స్కీమ్, అమృత్ది హౌసింగ్ బోర్డులో పార్కులో తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టిండు. అసలు అవకాశం ఇవ్వకండి పార్కులో, బయట ఇంకో ప్లేస్ చూపిస్తా, బయట పెడదామాడ. పార్కులు ఎట్లా పెడతాడు? మాట్లాడతాడు దాని విషయం. ఎట్లయితే కొబ్బరికాయ కొట్టిండో ఆ జేసీబీ ఎవడో తెలియదు, జేసీబీ వచ్చిండు గుంత తీస్తుండు. ఒక మంత్రి గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు పర్మిషన్ లేకుండా పని స్టార్ట్ చేసేసిండు. అమృత్ అనేది ఆయన పూర్తిగా కేంద్రానిదే, రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా లేదంటే ఓకే వెల్ అండ్ గుడ్, నువ్వు కొబ్బరికాయ కొట్టుకో, ఏట్లా వాడు, నాకు సంబంధం లేదు. కానీ దాంట్లో 46.88% అంటే 43 కోట్లలో సుమారు 19.88 crores ఎంతనో కేంద్ర ప్రభుత్వం ఉంది. మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిందే. మా నాయకులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అన్ని ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు చేయాలి. ఇక అది అయిపోగానే మొత్తం ఈయననే 43 కోట్లు తీసుకొచ్చినట్టు ప్రెస్లో చూసినాం మళ్ళా, అంతేనా? అట్లనే ఏం లేదు. ఇక అంతకుముందు ఆ బౌ రూపులో ఉండే వాడు ఏంటంటే వీడో పాలు వచ్చిండు, 6 పాలు, ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు. ఎప్పుడు కూడా ప్రజలు నీకు ఒక అవకాశం ఇచ్చిర్రు, సరే నాకు ఇవ్వకపోవచ్చు, నేను నీళ్ళకి అబద్ధాలు చెప్పి రాలే, నేను ఏది ఉందో న్యాయంగా చెప్పిన. రూపాయికి వైద్యం అని నువ్వు చెప్పినావు, నేను చెప్పలే. ఈ ఊరికి 10 ఇండ్లు ఇస్తా అని చెప్పినావు, ఏమనుకున్నారు? అరే ఏమో ఇస్తాడేమో, బాగా పైసలు ఉన్నాయి ఇస్తాడేమో అనుకున్నా. నేనేం చెప్పలే, నాతోనేమవుతుందో నేను చెప్పిన. రేపటి నాడు మా ప్రభుత్వం వస్తే నేను ఏం చేస్తానో చెప్పిన. బరాబర్ చెప్పింది చెప్పినట్టు 6 గ్యారెంటీల్లో ఇప్పటికే ఇంచుమించు 5 గ్యారెంటీలు ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఉంది, ఆ కమిటీ సభ్యులు తిరుగుతున్నారు, సెక్రటరీ తిరుగుతున్నాడు. ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి అందరికి కూడా వచ్చే వారం రోజుల లోపట్లనే 3500 ఇండ్లు ఆల్రెడీ ఇయ్యబోతున్నాం. దాని తర్వాత రాజు యువ వికాసం ఉంది. ఎవరైతే యువకులు ఉన్నారో, మహిళలు ఉన్నారో, కష్టపడుతున్నారో వాళ్ళకి సుమారు 1,50,000 నుంచి 3 లక్షల వరకు రాజీవ్ యువ వికాసంలో సుమారు మన నియోజకవర్గానికి ఒక 1,500 నుంచి 2,000 మందికి మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అట్లా చేయాలి. కానీ ప్రతి దాన్ని రాజకీయ కోణంగా ఓ రోజు అంటాడు జీవన్ రెడ్డి వినయరెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నారట. అరే మాట్లాడు ఇందిరాబాయ్, నేను చెప్పినా నీకు, వాని ఊర్లోకి పోయి చెప్పొచ్చిన. 9 నిమిషాలు అంటున్నావు కదా రాబాయ్, 9 సెకండ్లు సరిపోతుంది. మళ్ళీ నిన్న మొన్న కాదు రాబాయ్, 9 సంవత్సరాలు 9 yearsలో నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నీకు దొరికితే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన. ఇయ్యలటికి కూడా మళ్ళీ దాని మీద మాట్లాడలే. ఇక ఎప్పుడు కూడా ఒక మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడి, మనం నువ్వు ఒక బీజేపీ ఒక పెద్ద మంచి ఈ పార్టీ ఆ పార్టీ ఒక పెద్ద వాదివి అని చెప్పి మాట్లాడినప్పుడు ఓ సిస్టంలో మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందిగా రాకేష్ రెడ్డి కోరుతున్నా. నిన్నటి రోజు ఉగ్రవాది దాడి జరగడం జరిగింది. సుమారు 26 మంది దాంట్లో చనిపోయినరు. దాంట్లో మన తెలంగాణ
తెలంగాణ హైదరాబాద్ అతను మనీష్ రంజన్ అని చెప్పి ఐబీ అధికారి కూడా చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దీంట్లో కేంద్రం విఫలమైందనేది తప్పకుండా మేము దాంట్లో వాళ్ళు విఫలమైనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏ సమస్య ఉన్నా సరే మీరు కొంత ఏదున్నా సరే ప్రజలది సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మీరు తీసుకురావాల్సిందిగా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.